హాయ్ హలో రోజు కోటి మంది పైగా వ్యూయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారీగా కూడా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. ఇమంది రామారావు గారి దగ్గర నుంచి ఒక రచన బయటకు వచ్చిందంటే అది పరమ ప్రామాణికం అని ఎవరైనా సరే ముద్ర వేసే స్థితిలో ఆయన రచన చేశారు. ఈ సహస్రాబ్ది ప్రారంభానికి పూర్వరంగంలో ఉన్న సినిమా మాధ్యమాన్ని అతి దగ్గరగా పరిశీలించిన పరిశోధకుడు ఆయన. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 సార్లు ఊర్వశి జాతీయ అవార్డు తన సొంతం చేసుకున్నటువంటి శారద గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి శారద గారి గురించి ఎన్నో విషయాలు మనకి తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు మనతో పాటు ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. 3 సార్లు ఆమె ఊర్వశి శారద అయ్యారు మనకి. అవును. సో మరి ఊర్వశి శారద గారి గురించి ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ముందుగా ఆమె బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందండి? అంటే ముందుగా మనం శారద గారిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవాలి. సహజంగా ఊర్వశి అవార్డు ఒకసారి వస్తేనే గొప్ప. అలాంటిది 3 సార్లు ఏకగ్రీవంగా ఆవిడ ఎంపిక కాబడడం నటిగా ఆవిడ గర్వించదగ్గది. మన తెలుగు నటిగా మనం గర్వించాలి. భారతదేశ చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఎవరి నటి అంటే శారద అని మనం అందరం సగర్వంగా చెప్పుకునేటువంటి నటిమణి శారద. గుంటూరు జిల్లా తెనాలి వారి సొంత ఊరు. జూన్ 25, 1945 ఆ రోజు పుట్టింది. వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లు, తల్లి సత్యవతి. ఈవిడికి అసలు ఒరిజినల్గా నేమ్ ఏమిటంటే సరస్వతి అని పేరు పెట్టారు. బాల్యం మామూలుగా ఆటపాటలతో సాగిపోయింది. సహజంగా సినిమా నటీమణులు పెద్దవాళ్ళ బాల్యం చూసుకుంటే చిన్నప్పుడు డ్యాన్సులు వేయడం కానీ, పాటలు పాడడం కానీ, తర్వాత ఎవరైనా చూసిన వాళ్ళు ఇమిటేషన్ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలతో కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు చిన్నప్పుడు భరతనాట్యం బాగా చేసేది. తర్వాత కొంచెం పట్టుదలగా ఉండేది అంటారు. ఏదైనా చూసినట్టయితే దాన్ని నేర్చుకునేంత వరకు విడిచిపెట్టదు, అది నేర్చుకోవాలి ముందు. ఆ పట్టుదల ఆవిడ్ని తర్వాత నటిగా బాగా ఎదిగేలాగా చేసిందన్నమాట. వాళ్ళ నాన్నగారు బంగారపు వ్యాపారం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చేనేత సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కూడా అంటే బర్మా వెళ్దాం అనుకున్నారు. ఆయన ఏ కారణం చేత వెళ్ళలేక మద్రాసులో ఉండిపోయారు. మద్రాసులో ఉండిపోయిన తర్వాత సినిమా ఫీల్డ్ మీద వ్యామోహం కలిగింది. సినిమా వైపు దృష్టి మళ్ళీ వాళ్ళ అమ్మగారు బాగా ప్రోత్సహించేవారు. అంటే తండ్రి గారి కంటే, వెంకటేశ్వర్లు గారి కంటే సత్యవతి గారే బాగా ప్రోత్సహించేవారు అన్నమాట. సహజంగా ఆ సామాజిక వర్గంలో ఏమిటంటే 12 ఏళ్ళు అయితే పెళ్లి చేసేస్తారు అప్పట్లో. అలాగా ముఖ్యంగా పర్టికులర్గా శారద గారి సామాజిక వర్గంలో 12 ఏళ్ళకే పెళ్లి చేసేటువంటి ఆ సామాజిక వర్గం. అయినప్పుడు కూడా ఈవిడ తాలూకు అభిలాష, ఆసక్తి అంతా సినిమా ఫీల్డ్ మీదే కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు సాగించారు వాళ్ళ అమ్మగారు. శారద గారి మొదటి సినిమా ఏంటండి? ఆ అమ్మాయి ఇప్పుడు కన్యాశుల్కం అనేటువంటి పి పుల్లయ్య గారు పద్మశ్రీ బ్యానర్ మీద తీసిన సినిమాలో బాలనటిగా ప్రవేశించింది ఆవిడ. తర్వాత కొన్ని సినిమాలు రాలేదు, ఎందుకంటే అది హీరోయిన్ వయసు కాదు, ఇటు బాలనటి వయసు కాదు. ఆవిడ కొంచెం వయసు వచ్చిన తర్వాత చిన్న చిన్న హాస్య పాత్రలు వేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు మిత్రులు, తర్వాత కొన్ని సినిమాల్లో
ఆవిడ పద్మనాభం పక్కన, చలం గారి పక్కన, వీళ్ళ పక్కన, వాళ్ళ పక్కన అంటే పేరున్న హీరోలు కానీ సెకండ్ హీరోలు కానీ వాళ్ళ పక్కన కామెడీ పాత్రలు చేయడం జరిగింది. ఓకే. కామెడీ అంటే ఇద్దరు మిత్రుల్లో మంచి పేరు వచ్చిన క్యారెక్టర్ నాగేశ్వరరావు గారి చెల్లెలుగా చేసింది కదా, పేరు వచ్చిన క్యారెక్టరు. ఈవిడికి తమాషాగా ఈవిడ జీవితం మలయాళం చిత్రరంగం వైపు మళ్ళిందన్నమాట. ఓకే. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించింది. అక్కడ సాధించినటువంటి విజయాలు ఆల్మోస్ట్ ఆల్ మంచి స్టార్డమే సంపాదించింది అన్నమాట. స్టార్డమ్ సంపాదించి అక్కడ ఇది మన మలయాళం సినిమా అక్కడ బాగా స్టార్డమ్ సంపాదించుకుంది కదండి. మలయాళం సినిమా ఒక సినిమా తులాభారం అనే సినిమా ద్వారా అవార్డు కూడా సాధించుకున్నారు ఆమె. అదే మనుషులు మారాలి అని ఫస్ట్ మన తెలుగులో ఆవిడకి పేరు రావడం మనుషులు మారాలి అనే సినిమా ద్వారా వచ్చింది. ఓకే. మనుషులు మారాలి డైరెక్టరు వి మధుసూదన్ రావు గారు. ఓకే. అందులో ఒక సంపన్నుడు కూతురు ఇంకెవరో ప్రేమిస్తారు, వదిలేస్తారు. ఒక కార్మిక నాయకుడిని పెళ్లి చేసుకొని అష్ట కష్టాలు పడి తన భర్త ఒక కార్మికుల తాలూకు పోరాటంలో చనిపోయినట్టయితే ఆ ముగ్గురు పిల్లల్ని పెంచలేక ఆ ముగ్గురు పిల్లలకి విషం పెట్టి ఆ పిల్లలు తను తింటుంది, ఆ ముగ్గురు పిల్లలు చచ్చిపోతారు, తను మిగులుతుందన్నమాట. అప్పుడు కోర్టులో చెప్తుంది, నాలాంటి పేదరికం, నాలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరికీ రాకూడదు, ఏ కన్నతల్లి కూడా తన పిల్లల్ని విషమించి చంపకూడదు అని చెప్పేసి ఈ మనుషులు మారాలి అని చెప్పేసి ఆ కోర్టులో చెప్పిన డైలాగ్స్ కానీ కోర్టులో చూపించిన హావభావాలు కానీ ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయన్నమాట. దానికి ఊర్వశి అవార్డు వచ్చింది ఆవిడకి. ఓకే. అలాగే నిమజ్జనం అనే ఒక సినిమా ఉంది, దానికి కూడా ఊర్వశి అవార్డు వచ్చింది. తర్వాత ఆ సినిమాతో మన తెలుగులో బాగా పాపులర్ అయిందన్నమాట. మనుషులు మారాలి సినిమాలో ఎంతగా ప్రభావం చూపించిందంటే ఆ రోజుల్లో చాలామంది పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు కొంతమంది శారదలాగే పిల్లలు కూడా విసివచ్చి చంపేసిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రభావం చూపించింది. అంటే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ దరిద్రం అనుభవించాలి, ఒకేసారి తల్లి పిల్లలు పోతే బాగుంటుంది అని చెప్పేసి ఆ సినిమా ప్రభావం చేత కొంతమంది వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళ పిల్లల్ని చంపుకున్నారన్నమాట. అంత ప్రభావం చూపించింది మనుషులు మారాలి. ఆ తర్వాత శారద అందరికీ ఉత్తరాలు కూడా రాసింది, నేను సినిమాలో పాత్ర మాత్రమే చేశాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత భయంకరమైన నిర్ణయం తీసుకోవద్దని ఉత్తరాలు రాసిందన్నమాట. అదో మంచి నాకు గుర్తు. ఆ సినిమాతో ఆవిడకి స్టార్డమ్ వచ్చిందన్నమాట. తెలుగులో సినిమా అన్నది చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి హీరోయిన్ ఈవిడ. ఏదో కామెడీ పాత్రలు వేస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు, మంచి మంచి పాత్రలు చేయగలదు అనేటువంటి ఒక పేరు వచ్చింది ఆవిడకి, శారద గారికి. ఆ కాంబినేషన్ కూడా శోభన్ బాబు శారద కాంబినేషన్ కూడా ఒక మంచి పేరు వచ్చింది. ఎంత మంచి పేరు వచ్చిందంటే ఆ పక్క నిజంగా నిజమైన భార్య భర్తలేమో అన్నంత మంచి పేరు వచ్చింది అన్నమాట. శారద గారికి శోభన్ బాబుకి ఆ కాంబినేషన్ని ప్రేక్షకులు బాగా లైక్ చేశారన్నమాట. ఇద్దరు కాంబినేషన్ లో కూడా చాలా మూవీస్ వచ్చాయి కదండి. చాలా మూవీస్ వచ్చాయి, చాలా హిట్ సినిమాలు వచ్చాయి. దాని తర్వాత విశ్వనాథ్ గారి పిక్చర్ ఒకటి మా కాకినాడ యానం ఆ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అందులో శారద గారిది చాలా మంచి పాత్ర. విశ్వనాథ్ గారి డైరెక్టరు. అందులో ఏమిటంటే భర్తను కోల్పోతుంది, కానీ ఆ ఊరందరికీ తలలో నాలుగులా ఉంటూ పంచప్రాణాలుగా ఉంటున్న శారదకి తన భర్త కోల్పోవడం తెలిసినట్టయితే తట్టుకోలేదని దాచి పెడతారన్నమాట. ఈవిడ పిచ్చిగా ఎదురు చూస్తుంది. రేపల్లె వేచను, వేణువు వేచాను, నిలువెల్ల వేచానురా అని చెప్పేసి ఒక పాట ఏదో ఉంది అందులోను. తన భర్త కోసం ఎదురు చూస్తున్నప్పుడు తన భర్త పోలికలతో ఉన్న ఒక డాక్టర్ని తన భర్తగా నమ్మించి, ఎందుకంటే శారదని బ్రతికించుకోవడం కోసం
అలాగ ఉంటుంది చివరి వరకును. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ రోజుల్లో జూబిలీ, సిల్వర్ జూబిలీ ఆడిందన్నమాట. దాంట్లో కూడా శారద, శోభన్ బాబు కాంబినేషన్ ఓకే. చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. శారద గారికి శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం అంట కదండి, అది నిజమేనా? అంటే ఇష్టం అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా భార్య భర్తలేమో పసిరి మనసులు సినిమా కూడా యాక్ట్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరింది మాట. నిజంగా భార్య భర్తల్లాగా ఉండేవారు. అందువలన మిగతా ఏంటంటే శారదా జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. సినిమా తయారులైనా వాళ్ళు బేసిక్గా మనుషులే కదా, వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళకి స్వాంతన కావాలి కదా. ఎవరో ఒకరు అలా కాదమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే నీ జీవితం ఇంకా బాగుంటుంది, జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఎదురొడ్డి పోరాడాలి, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు కావాలి కదా. అది ఆత్మీయుడిగా శోభన్ బాబు గారు ఆ మాటలు చెప్పేవారు. ఆవిడ చాలాసార్లు చాలా సందర్భాల్లో రాసింది. తర్వాత శోభన్ బాబు కూడా నేను నా కథానాయకులు అనేటువంటి ఒక శీర్షికగా సీరియల్ రాస్తూ శారద గురించి రాస్తూ చెప్పాడన్నమాట. శారద మనసులో ఎన్నో అగ్నిగోరాలు ఉన్నాయి, బయటికి నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఎన్నో బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నిటికీ కూడా ఏదో ఉపశమనంగా నేను సాటి యాక్టర్గా, సాటి ఆర్టిస్ట్గా నేను నాకు తోచింది చెప్పేవాడిని, తను కూడా స్వాంతన పొందేది అని ఒక సందర్భంలో రాశాడనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్, ఏదైనా లైక్ మైండెడ్ అయినట్టయితే వాళ్ళు చెప్పే మాటలు మనం రుచిస్తాయి. మీ ధోరణి మీది, నా ధోరణి నాది అయినట్టయితే నా మాటలు మీకు రుచించవు, మీ మాటలు నాకు రుచించవు. మన ఇద్దరం లైక్ మైండెడ్ అయినట్టయితే ఒకే మాట మీద ఉంటాం అన్నమాట. ఆ ఒకే మాట మీద ఎప్పుడైతే ఉంటారో ఆ మాటల్లో మనకు కావాల్సినంత తృప్తిని, ఆనందాన్ని, ప్రశాంతతని పొందగలుగుతాం. అదే పొందింది శారద. ఓకే. సో మరి శారద గారు అలాగే చలం గారి మ్యారేజ్ ఎలా జరిగిందండి? అది శారద గారు సినిమాలో చలం గారికి మొదటి మ్యారేజ్ అయింది, పెళ్ళయింది. ఆ భార్యకేమో ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రవి, చిన్న కొడుకు గిరి. నేను మద్రాసులో ఉన్నప్పుడు చలం గారి ఇంటి పక్కనే ఉండేవాడిని. నేను నాగార్జున నగర్ రంగరాజపురం నాగార్జున నగర్ సెకండ్ వీధిలో నెంబర్ 1 చలం గారిది, నెంబర్ 2 మాది. మాకు వాళ్ళకి మధ్య ఇంత పెట్టగోడ అడ్డు. ఆయన మాకు కనిపించేవాడు, మేము వాళ్ళకి కనిపించేవారు, శారద వాళ్ళంతా కనిపించేవారు, మా మిస్సెస్ వాళ్ళు మాట్లాడుకుంటుండేవారు. అదేదో అలా ఉండేది మాట. శారద గారి మొదటి భార్య కాలిపోయి చచ్చిపోయింది, బర్న్ అయిపోయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారన్నమాట. తర్వాత చలం గారు మంచి ఆర్టిస్ట్ కదా, శారద గారు కూడా చాలా మంచి ఆర్టిస్టు. ఆవిడ ఎందుకో ఆ చలం గారితో కలిసి సంబరాల రాంబాబు ఇట్లాంటి సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. సరే, మనసు కలిసింది, జీవితాన్ని పంచుకుందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకటై రమణ చిత్ర అనే బ్యానర్ని స్థాపించారు. ఆ బ్యానర్ మీదేమో మట్టిలో మాణిక్యం అనే సినిమా తీశారు. ఆ మట్టిలో మాణిక్యం సినిమా 100 days సద్దినోత్సవాలు జరుపుకుంది. వాళ్ళు పెళ్లి చేసుకొని కొంతకాలం బాగానే ఉన్నారు. దాని తర్వాత శలం తాలూకు నిజస్వరూపం తెలుసుకుందన్నమాట. ఆయన తాగొచ్చి చిత్రహింసలు పెట్టడం, ఆయనకి ఏదో కొంచెం వేరే వాళ్ళ మీద అనుమానం ఉండి నిలదీయడం, తర్వాత ఏంటంటే శాడిస్టిక్గా బిహేవ్ చేయడం. ఎవరైనా ఆడవాళ్ళు కొంతవరకు అంటే కొంతవరకు ఓర్చుకుంటారు కానీ మరి అలా మీరిపోయినట్టు ఓర్చుకోలేరు కదా. అంటే టార్చర్ పెట్టాడులే చలం గారు. శారద గారిని మాత్రం నరకం చూపించాడన్నమాట. ఈ నరకం అనిపించే కంటే చక్కగా విడాకులు ఇచ్చేసి హ్యాపీగా ఒంటరిగా ఉండడం మంచిదనేటువంటి తెగింపుకు వచ్చిందంటే ఎంత నరకం అనిపించి ఉంటుంది ఆవిడ. అందువలన అప్పుడు అప్లై చేసుకుంది, లీగల్గా అప్లై చేసుకొని విడాకులు పొందిందన్నమాట. ఆ విధంగా చలం తాలూకు కబంధ హస్తాల్లోంచి విముక్తి పొందింది. కానీ పెళ్లి చేసుకొని కాపురం చేసినంత వరకు కూడా ప్రతిరోజు నరకమే, ప్రతి రాత్రి నరకమే, ప్రతిరోజు గొడవ పడడమే. చచ్చిపోతుందేమో అనిపించింది మాట.
అంటే చాలామంది అనుకునేవారు మొదటి భార్య కూడా ఎలాగ బాధలు పడలేక చచ్చిపోయింది కాలిపోయి. ఇప్పుడు ఈవిడ కూడా అలా కాలిపోయి చచ్చిపోతుందో ఏ అఘాయిత్యం తలపెడుతుందో తెలియదు కదా. తెల్లారు లేచినట్టు ఏ వార్త వినవలసి వస్తుందో మనకు తెలియదు అన్నమాట. అంత గొడవ మా పక్కనే పెట్టగోడే మాకు అడ్డు మాట. వన్ ఫైన్ డే వెళ్ళిపోయింది, గొడవ పడిపోయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి రాలేదు శారద గారు అన్నమాట. తర్వాత నోటీసు పంపించింది, విడాకులు అప్లై చేసుకుంది, విడాకులు పొందింది. ఎవరు బతుకులు వాళ్ళు బతికారన్నమాట. సో రామారావు గారు మొదటి భార్య చనిపోయింది కాలి అని చెప్పి అన్నారు కదా. సో మరి ఆమె కాలిపోవడానికి గల కారణం ఏంటి అసలు? ఏమ్మా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారమ్మా? భర్తతో 100 ఏళ్ళు హ్యాపీగా కాపురం చేద్దామనే కదా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఆత్మహత్య చేసుకుందాము అనే తలంపు వచ్చిందంటే ఆయన మానసికంగా ఎంత విసిగిపోయి ఉంటారు, ఆడది కానీ మగాడు కానీ. ఈ ఈ ఈ బ్రతికే కంటే ఆ ప్రాణం వదిలేస్తే ఇంకా అసలు ఏ బాధ ఉండదు కదా. సాధ్యమైనంత వరకు పరిస్థితులతో రాజీ పడి సమస్యలతో పోట్లాడి బతకడానికే ప్రయత్నం చేస్తారు. పోట్లాడలేని శక్తి ఉన్నప్పుడు, రాజీ పడలేని మనస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు? మరణం ఒకటే శరణ్యం. అది బలవంతంగా కానివ్వండి, ఎలా కానివ్వండి. అట్లాంటి సమయంలో ఎవరు తోచిన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆవిడ వన్ ఫైన్ డే ఇంట్లో ఎవరు లేరు, కిరసనాలు పోసుకుంది, కాల్చుకొని చచ్చిపోయింది అన్నమాట. ఎందుకంటే ఏదో విధంగా అక్కడ తనకు ఒక 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు కూడా ఎదుగుతున్నారు. అవన్నీ గుర్తుకు లేవు కదా వారికి. ఆవిడకి ముందు ఈ చెర నుంచి విముక్తి కలిగించుకోవాలి. అలాగే ఇప్పుడు చెర నుంచి విముక్తి కలిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ గొడవ పడి వెళ్ళిపోయింది శారద గారు. లేకపోతే ఉండేది కదా. ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగా, ఇప్పుడు పరిశ్రమలో అందరికీ తెలిసినట్టుగా మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం దొంగచాటుగా మ్యారేజ్ చేసుకోలేదు. మరి అంత పవిత్రంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఉండాలి కదా. అంటే ఉండలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ. అవును, కానీ అంటే శారద గారికి ముందే తెలుసుంటుంది కదా మొదటి భార్య చనిపోయింది అని చెప్పి, మళ్ళీ ఎందుకని? దానికి కారణాలు లక్ష ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే 2 కోణాలు ఉంటాయి. మొదటి భార్య చనిపోవడానికి ఎన్ని కారణాలు అయితే భార్య తరఫున మనం ఆలోచిస్తామో అన్ని కారణాలు చలంగారికి ఉంటాయన్నమాట. నేను చెప్పాను వినలేదు, నా మాట ఏది వినలేదు, నన్ను భర్తగా గౌరవించలేదు, భర్తగా ఏ రోజు చూడలేదు, నాకు స్వాంతనే లేదు, ఏదో ఉంటుంది కదా. ఈయన సైడ్ నుంచి నారిమెర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆవిడ సైడ్ నుంచి అలా అనుకుంటారన్నమాట. ఈయన సైడ్ నుంచి ఏంటి, ఆవిడ అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేసేసింది, నరకం చూపించింది, ఏ రోజు నా మాట వినలేదు, ఇంత స్టార్ని ఆ స్టార్ తగ్గ పెళ్ళం కాదు, ఏదో ఈయన వెర్షన్ ఈయనకు ఉంటుంది కదా. ఈ ఆడవాళ్ళు అనేవాళ్ళు పిచ్చేవాళ్ళు కదా. జనరల్గా ఆడవాళ్ళు ఏంటంటే ఆ మగవాళ్ళ మాటలు వింటారు, పడిపోతారు. అలా మాట్లాడంటే సరే ఇప్పుడు ఆయన మంచి ఇప్పుడు యాక్టర్ కాదా అంటే మంచి యాక్టర్ చలం గారు. ఎట్లాంటి క్యారెక్టర్లు ఆల్మోస్ట్ ఆల్ నాగేశ్వరరావు, రామారావు గారు, హరినాథ్ గారు ఎలాగైతే హీరోగా స్టార్డమ్ చూపించారో ఒకనొక స్టేజీలో వాళ్ళతో ఈక్వల్ నటనని ప్రదర్శించేవాడు అన్నమాట. పైగా ఈయనకి ఆంధ్ర దిలీప్ అని పేరుంది. ఈయన యాక్ట్ చేస్తున్నట్టయితే పృథ్వీరాజ్ కపూర్ చూసి హాయ్ ఆంధ్ర దిలీప్ అన్నాడు అన్నమాట. అంత మంచి ఆర్టిస్టు. ఇప్పుడు అంత మంచి ఆర్టిస్ట్ని చూస్తే ఎవరికైనా మనసు ఉంటుంది కదా. పాపం ఆయన జీవితంలో ఆయనకు అర్ధాంగిగా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఆ పని చేసింది శారద కూడా. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నిజస్వరూపం చూసింది, కానీ పెళ్లి కాకముందు ఏం తెలుస్తుంది తెలియదు కదా. ఆయన మాటలు విని పెళ్లి చేసుకుంది, చేసుకున్న తర్వాత తెలుసుకొని బయటకు వచ్చింది, విడాకులు తీసుకుంది, లీగల్గా విడాకులు తీసుకుంది. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అండి శారద గారు? తర్వాత మలయాళంలో ఎవరో ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఆయన ద్వారా కూడా ఆవిడ సుఖపడినట్టుగా లేదు. ఆయన కూడా శారద గారి దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఒక లోటస్ చాక్లెట్ల కంపెనీ అని పెట్టాడనమాట. దాంతో చాలా డబ్బు పోయింది. పోయి అయినా కూడా తను అంటే మన సినిమాలో చూస్తే శారద గారు ఎలా ఉంటారు, ఓ పవిత్రంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆదర్శంగా ఉంటారు, ఉత్తమ గృహిణిలా ఉంటారన్నమాట. కాబట్టి భార్య అంటే ఇలా ఉండాలిరా అనిపించేలాగా ఉంటారన్నమాట. ఆవిడకి ఎట్లాంటి భర్త దొరకాలి, చక్కగా ఇప్పుడు కార్తీక దీపంలో శోభన్ బాబు లాగా దొరికితే బాగుంటుంది అన్నమాట, చక్కని జంట అనుకుంటాం. అలాంటి కాకుండా కేవలం శారద గారి డబ్బు కోసం ఎదురు చూసేటువంటి భర్త వచ్చాడు అనుకో, అది ఆవిడ దురదృష్టమే కదా. అలాగా 2వ భర్త వల్ల కూడా ఆవిడ ఏనాడు కూడా ఆనందాన్ని పొందలేదు. ఆవిడ జీవితంలో ఎన్నో నరకాలు చవి చూసింది అన్నమాట. చూసిన తర్వాత ఇప్పుడు తన బ్రదర్ దగ్గరే ఉంటుంది, బ్రదర్ కుటుంబం బ్రదర్ దగ్గరే ఉంటుంది. సో అంటే ఇప్పుడు కూడా బ్రదర్ దగ్గరే ఉంటుంది, బ్రదర్ దగ్గరే ఉంటుంది. బ్రదర్ పిల్లల్ని తన పిల్లలు అనుకుంటుంది. ఆ సంసారం మంచి చెడ్డ అంతా ఉంటుంది. ఆవిడని కూడా తల్లిలా చూసుకుంటారు. ఆ అన్నదమ్ముడును
ఆ ఆడబడుచు వీళ్ళందరూ ఉన్నారంటే ఒక ఇంటికి పెద్ద దిక్కుగా చూసుకుంటున్నారు. ఆవిడ మాట సాగుతుంది ఇంకా ఓకే. ఆ ఇంట్లో. ఆవిడకి కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి శారద గారు? అది మన ఇంటి పేరు సరస్వతి స్ట్రీట్, అది మహాలింగపురం. అక్కడే ఉంటుంది శారద గారి ఇల్లు, అక్కడే ఉంది. ఆమె చెన్నైలోనే ఉంటుంది అన్నమాట. ఓకే, చెన్నైలోనే ఉంటున్నారు. ఓకే, అంటే మీరు చెప్పారు కదా మాటల్లో సొంత బ్యానర్ ఒకటి స్థాపించారు అని చెప్పి. అవును, సొంత బ్యానర్ వాళ్ళే మోసం చేశారు అని కూడా అంటున్నారండి, అది నిజమేనా? అంటే సొంత బ్యానర్ అంటే చలం గారితో కలిసి స్థాపించింది బ్యానరు. సినిమాలు తీశారు, మట్టిలో మాణిక్యం అంతా మనం సంథింగ్ ఏదో సినిమాలు తీశారండి. ఆ సినిమాలు ఏమైందంటే ఆ సినిమాలు ఏమయ్యాయి, దాంట్లో ఎంత లాభం వచ్చింది, ఎలా పోయినాయి, ఇవన్నీ ఎవరికి తెలియదు మాట. అది అలాగే మరి తన సంపాదన కూడా కొంత ఉంది కదా. శారద గారి సంపాదన, చలం గారి సంపాదన కలిసి శ్రీరమణ చిత్ర. మరి విడాకులు తీసుకున్నప్పుడు ఇవన్నీ నాకు కావాలంటే రావు కదా. మరి ఆ విధంగా నష్టపోయినట్టే కదా ఆవిడ. బ్యానర్ నష్టపోయింది, పెట్టిన పెట్టుబడిని నష్టపోయింది, తర్వాత తనకి ఏమి లేకుండా పోయిందిగా. అది శారద గారికి ఊర్వశితో ఉన్నటువంటి అనుబంధం ఏంటండి? శారద గారికి ఊర్వశితో ఉన్న అనుబంధం కాదు, ఆవిడ ఏకంగా 3 సార్లు ఊర్వశి అవార్డు అంటే గెలుపొందింది అన్నమాట. అదే విశ్వనాథ్ గారే ఇంకో సినిమా తీశారు. విశ్వనాథ్ గారే తీశారు ఊర్వశి అనే సినిమా అన్నమాట. అందులో సంజీవ్ కుమార్ యాక్ట్ చేశాడు, మన హిందీ యాక్టర్ అన్నమాట. ఆ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ చేసింది. చేసి చాలా బాగా చేసింది అన్నమాట. ముఖం నలుపు ముఖం చాలా బాగా చేసింది. దానికి కూడా ఊర్వశి అవార్డు వచ్చింది. అందువల్ల ఆ ఊర్వశికి ఉన్న అవార్డు అనుబంధం ఏమిటంటే ఆ ఊర్వశి సినిమా చేయడం ద్వారా ఊర్వశి వచ్చిందని చెప్పుకోవడం, అది అనుబంధం. తర్వాత ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా డెడికేటెడ్గా చేసేది. ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేది. ఆ క్యారెక్టర్ నిజంగా శారద గారైనా అన్నట్టుగా చేసేది అన్నమాట. అది గొప్ప, మిగతా నటీమణుల్లో లేనటువంటి గొప్ప అనుభవం ఆవిడలో చూడొచ్చు, గొప్ప అనుభూతిని మనం పొందొచ్చు. శారద గారు ఏ హీరోలతో నటించారండి? శారద గారు ఇంచుమించు అందరితో చేశారమ్మా. నాగేశ్వర గారితో చేశారు, బాగా పేరు తెచ్చిన సినిమాలు. నాగేశ్వర అంటే రామారావు గారితో చేశారు, శోభన్ బాబుతో చాలా సినిమాలు చేశారు, ఇవన్నీ కృష్ణరాజు గారితో చేశారు, మన ఎవరు కృష్ణ గారితో చేశారు, రాధమ్మ పెళ్లి, ఇవన్నీ చేశారు. చాలా మందితో చేశారు. బాగా పేరు తెచ్చినటువంటి హర్నాథ్తో చేశారు. బాగా పేరు తెచ్చిన చిత్రాలు చాలా. శోభన్ బాబుతో చేసినటువంటి చిత్రాలన్నీ మానవుడు, దానవుడు, పసిరి మనసులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ శారద గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. మనుషులు మారాలి, జీవితం, తర్వాత మన శారద, ఇవన్నీ మంచి పేరు తీసుకొచ్చాయి ఆవిడకి. అలాగే రామారావుతో చివరి రోజుల్లో చేసిన సినిమాలు చిన్న సినిమాలు, అవి కొండవీడు సింహం కానీ, ఆ చండశాసనుడు కానీ, ఈ సినిమాలు అటు ఎన్టీ రామారావు ఇటు శారద ఇద్దరూ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసేలాగా పెర్ఫార్మెన్స్ చేసేవారు అన్నమాట. అటు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఏమాత్రం తగ్గేది కాదు. ఆవిడ కళ్ళల్లో ఒక నాగుపాము బొసులు వినిపించాయి అన్నమాట. చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. ఎంత సాత్వికంగా ఉంటారో అంత ఫెరోషియస్గా కూడా ఉంటారన్నమాట. అటు ఆ ఫ్రేమ్లో ఎన్టీ రామారావు ఉంటే, ఈ ఫ్రేమ్లో శారద గారు ఉంటే ఇద్దరు ఈక్వల్గా కనిపించేవారు. అలాగే నాగేశ్వరరావు గారితో అమాయకురాలు కానివ్వండి, కొంచెం కొన్ని సినిమాల్లో ఆవిడ కూడా నాగేశ్వరరావు గారితో కూడా చేసింది. మన ఇద్దరు మిత్రుల్లో సినిమా చేసింది కదా. తర్వాత ఏమో కృష్ణ గారితో రాధమ్మ పెళ్లి అని చాలా మంచి సినిమా అది. అందులో ఒక పిచ్చి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పిచ్చి క్యారెక్టర్ మామూలు కాదు. ఆ అంటే ఆ భర్త ప్రేమను కోల్పోయినటువంటి భార్య ఆ భావోద్వేగాల్ని చాలా గొప్పగా చూపించింది మాట రాధమ్మ పెళ్లిలో. ఇలాగ చాలా సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసింది ఆవిడ. సుమారు ఎన్ని సినిమాల్లో నటించారండి? సుమారు ఒక 300 సినిమాల్లో చేసుకుంటారమ్మా. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడం అన్ని కలిసి ఒక 300 సినిమాల్లో చేశారు. తను ఓల్డేజ్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు కూడా చాలా అంటే ప్రధానమైన పాత్రలు చేశారన్నమాట. ఇప్పుడు కొంతకాలం ప్రతిధ్వని, కడపరెడ్డమ్మ ఇలాంటి సినిమాలన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసేవారు అన్నమాట. ఆవిడే హీరోయిన్ అన్నమాట. ప్రతిధ్వని సినిమాలు ఆవిడే హీరోయిన్.
పోలీస్ ఆఫీసర్గా మాట చాలా సరికొత్త డైమెన్షన్తో చేశారు. కొన్ని సినిమాల్లో శారద గారే హీరోయిన్ అన్నమాట. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేశారు. ఓకే, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. 300 పైగా సినిమాలు, అది కూడా ఎన్నో భాషల్లో చేశారు. సో అంటే ఇన్ని భాషల్లో చేయడం కానీ ఇన్ని సినిమాలు చేయడం బాగా ఫైనాన్షియల్ పరంగా చాలా బాగానే ఉండేది. కాకపోతే ఫస్ట్ భర్త దగ్గర నిర్మాణ సంస్థలో పోగొట్టుకొని మళ్ళీ రెండోసారి ఏమో చాక్లెట్ ది ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అక్కడ పోగొట్టుకున్నారు. సో మరి ఇప్పుడు ఎలా ఉందండి? అది ఎంతవరకు వచ్చిందంటే చాక్లెట్ కంపెనీ, లోటస్ కంపెనీ చివరకు బాబు ఈ లోటస్ చాక్లెట్ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ విషయంలో నేను తలదోర్చను అని స్టేట్మెంట్ ఇచ్చుకున్నంత వరకు వచ్చింది మాట. శారద గారు బాగా నమ్మేస్తారమ్మా, ఎవరు పడితే వాళ్ళు నమ్మేస్తారు. ఎవరైనా కొంచెం తనకు మనసుకు నచ్చినట్టు మాట్లాడితే నమ్మేస్తారన్నమాట. అందువల్ల జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తుంది, చాలా కష్టాలు ఎదుర్కొంది, చాలా సుఖాలు ఎదుర్కొంది. బట్ ఎన్ని ఎదుర్కొన్నా మంచైనా చెడ్డైనా సరే సినిమాలు మాత్రం మానలేదు. సినిమాలో తన పాత్రలకి న్యాయం చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నటి, నాగేశ్వరరావు గారికి కూడా చాలా ఇష్టమైన నటి, శోభన్ బాబుకి కూడా చాలా ఇష్టమైన నటి. అలాగే రంగనాథ్ పక్కన చేసింది జమీందార్ గారు అమ్మాయి, ప్రియ బాంధవి, అన్ని సినిమాల్లో రంగనాథ్ పక్కన చేసింది అన్నమాట, హీరో రంగనాథ్. అప్పుడే సన్నిహితంగా ఉండేవాడిని. రంగనాథ్ నా మంచి ఫ్రెండ్ కనుక ఆవిడతో పాటు మేము ప్రియ బాంధవి షూటింగ్కి నెల్లూరు వెళ్ళాం. అప్పుడు అవుట్డోర్ షూటింగ్ కదా, కూర్చొని మాట్లాడుకోవడం మంచి చెడ్డ. అప్పుడు చిన్న తమాషా జరిగింది. నెల్లూరులో ప్రియ బాంధవి షూటింగ్లో ఉన్నాము, చలంగా చనిపోయారు అని చెప్పి ఎవరు అన్నారు. అప్పుడు విడాకులు అయిపోయినా సరే ఇలా ఉండిపోయింది మాట, ఫెయింట్ అయిపోయినట్టు అయిపోయింది. అంటే విడాకులు అయిపోయినప్పుడు చలంగారు చనిపోయారంటే ఆవిడ పాపం షాక్ తిందన్నమాట. తర్వాత తెలిసింది ఏంటంటే చలంగారు అంటే ఈ చలంగారు కాదు, గుడిపాటి వెంకటచలం గారు అనే రచయిత మాట. ఆయన చనిపోయినాడు. ఆ గుడిపాటి వెంకటచలం అనకుండా చలంగారు చనిపోయారు అనేసరికి ఆవిడ ఫెయింట్ అయిన పని, అంత పని చేసిందన్నమాట. ఏదైనా ఉంటుంది కదా, మరి భర్తగా ఉన్న వ్యక్తి సడన్గా చనిపోయాడంటే అంటే ఉంటుంది కదా. అప్పుడు అంటే ఆవిడ సున్నితమైన మనిషి అని చెప్పాను కదా, అమాయకురాలని చెప్పాను కదా, అందుకోసం ఉదాహరణగా ఇది నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను నేను. ఎన్నో సినిమాల్లో నటించారు, కానీ డబ్బు పోగొట్టుకున్నారని చెప్పి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు ఫైనాన్షియల్ పరంగా? అంటే శారద గారు సినిమాలో నటించిన దానికి డబ్బు పోగొట్టుకున్న దానికి సంబంధం లేదు. సినిమాలకి పెట్టుబడి పెట్టి కొంత డబ్బు పోవచ్చు, తర్వాత ఈ లోటస్ కంపెనీలో కొంత డబ్బు పోవచ్చు, కానీ బ్రోకెన్ స్టేజ్ కాదు. ఆవిడకి మద్రాసులో ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, మద్రాసులో ఆవిడకి వస్తువులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. అంటే బ్రోకెన్ అనే పద్ధతి కొంతమంది ఉన్నారంటే ఎస్ వరలక్ష్మి గారు, వీరందరూ చాలా దెబ్బలు తిన్నారు. జీ వరలక్ష్మి గారు, ఎస్ వరలక్ష్మి గారు, గిరిజి గారు, వీరందరూ దేవిక గారు, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అట్లాంటి పరిస్థితి ఏం కాదు. సినిమాల్లో ప్రస్తుతం చేయటం లేదు, ఉన్నదాంతో హ్యాపీగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తమ్ముడు వాళ్ళతో ఉంటున్నారని చెప్పారు కదండి, బ్రదర్ ఫ్యామిలీతో ఉంటున్నారు. బ్రదర్ ఫ్యామిలీ ఆవిడ ఫ్యామిలీ కాదు, రెండు ఒకటే ఫ్యామిలీ. అంటే ఆమెకి పిల్లలు లేరండి? ఎవరు ఇప్పుడు పెళ్ళి అయింది. మొదటి భర్త ఇప్పుడు చలం అఫీషియల్గా తెలిసిన భర్త అయినా మరి ఆయనతో పిల్లలు లేరు. రెండో భర్త ఉన్నాడు, ఆయనతో కూడా పిల్లలు లేరు. మరి ఇక వాళ్ళే ఇప్పుడు తమ్ముడైనా లేదా తమ్ముడికి పిల్లలైనా ఎవరైనా తన కుటుంబం, తన సర్వస్వం వాళ్ళే. అలా ఉంటేనే బతకగలదు కదా. వీళ్ళు వేరు, తమ్ముడు పిల్లలు అనుకుంటే బతకలేదు కదా ఆవిడ. అవును. సో మరి పరుచూరి బ్రదర్స్ తో శారద గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటండి? పరుచూరి బ్రదర్స్, శారద గారు, వీళ్ళ మధ్య ముఖ్యంగా గోపాలకృష్ణ గారు, వీళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరింది. శారద గారు ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందో తెలిసిన వ్యక్తులు పరుచూరి బ్రదర్స్, ముఖ్యంగా గోపాలకృష్ణ. వాళ్ళిద్దరూ ప్రతిధ్వని సినిమాలో యాక్ట్ చేశారు అన్నమాట. గోపాలకృష్ణ యాక్ట్ చేశాడు, శారద గారు యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. చాలామంది చాలా సినిమాల్లో పరుచూరి బ్రదర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని ప్రశ్నలు వేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి సమాధానం ఏమిటంటే వీళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. శారద గారి బాడీ లాంగ్వేజ్ పరుచూరి బ్రదర్స్ తెలుసు. శారద గారు ఏం మాట్లాడితే చప్పట్లు కొడతారో తెలుసు.
శారద గారు ఏ మేరకు యాక్ట్ చేస్తారో తెలుసు. పైగా పరుచూరి బ్రదర్స్ రాసినటువంటి డైలాగ్స్ని ఎలా చెప్పాలో శారద గారు తెలుసు. ఓకే. సో వీళ్ళ మధ్య అంత క్లోజ్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ కాంబినేషను బాగా సక్సెస్ అయింది. వాళ్ళ కాంబినేషన్ మాత్రం ఒక ఎరా చూసిందన్నమాట. ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 years పాటు కొనసాగింది. పరుచూరి బ్రదర్స్ శారద గారి తాలూకు కాంబినేషను ఒక 10 సంవత్సరాల పాటు కొనసాగింది. ఓకే. తర్వాత ఎందుకని కొనసాగలేదండి? తర్వాత ఆవిడకి సినిమాలు రావాలి కదా, దానికి వీళ్ళు డైలాగ్స్ రాయాలి కదా, ఈ డైలాగ్స్ తగ్గట్టుగా ఈవిడ సినిమాకి తగ్గట్టుగా మంచి హీరో పడాలి కదా, ఆ సినిమా బాగా ఆడాలి కదా. సినిమా డిపెండ్స్ ఆన్ సక్సెస్. ఆ రోజుల్లో వరుస విజయాలు కదా, శారద గారు ఏ సినిమా చేసినా వరుసగా విజయాలే. అందువల్ల అలాగే పరుచూరి బ్రదర్స్ ఏ సినిమాకి మాటలు రాసినా అది విజయమే. అందువల్ల మరి ఆ సక్సెస్ ఉన్నప్పుడే కాంబినేషన్లు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సక్సెస్ లేనప్పుడు అప్పుడు మేము చేసామండి శారద గారు మీవును మంచి కాంబినేషన్ అని అంటే ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? అందువల్ల అలాగే ఇప్పుడు ఉందనుకో, ఇప్పుడు బాహుబలి సినిమా తీశాడు ప్రభాసును రాజమౌళిని, ఈ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందువల్ల నా దగ్గర ప్రభాస్ కాల్ షీట్లు ఉన్నాయండి సినిమా చేస్తానంటే 100 మంది లైన్లో ఉంటారు. రాజమౌళి గారు ప్రభాస్ నేను కాంబినేషన్లో ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ హాలీవుడ్ నుంచి కానీ వచ్చేస్తారన్నమాట. నాదొక 500 కోట్లు నాదొక 500 కోట్లు అని చెప్పేసి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు మోకరించేస్తారు. అంటే పరిశ్రమ తాలూకు ఆనవాయితీ ఏమిటంటే ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడ మోకరిల్లి నమస్కారం పెడతారు. అది మర్చిపోకూడదు. సో మరి చలపతిరావు గారి నిర్మాణ సంస్థలో ఎన్నో సినిమాలు చేశారు కదండి శారద గారు. సో తర్వాత ఎందుకని ఆపేశారు? అదొక చలపతిరావు గారు మంచి ఆత్మీయుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడకి. ఆ సందర్భంగా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అంటే ఆవిడ కూడా సహకరించడం జరిగింది, బాగా సహకరించింది అన్నమాట. కడప రెడ్డమ్మ ఇంకేవో సినిమాలు ఉన్నాయమ్మా, ఆ సినిమాలు చేశారు. తర్వాత సినిమా అనేసరికి ఏంటంటే సినిమా సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఒక సినిమా కానీ పల్టీ కొట్టిందంటే మళ్ళీ రెండో సినిమా మనం చేయలేము. అలాగే జరిగింది కనుక వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు అన్నమాట. చలపతిరావు గారు కూడా ఆపేశారు. ఆయన కూడా సినిమాలు తీసి నష్టపోయాడు. ఆయన నష్టపోయాడు, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నష్టపోయారు. ఓకే. సో మరి శారద గారు పాలిటిక్స్లోకి వచ్చారు, సో గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఎందుకని మళ్ళీ వెనకంజ వేసేసి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? శారద గారి పాలిటిక్స్ ప్రయాసనం, శారద గారు చివరి రోజుల్లో ఇది చాలా, శారద గారి చివరి రోజుల్లో ఎన్టీ రామారావు గారు శారద గారిని చాలా అభిమానించేవారు. ఎన్టీ రామారావు గారి కాంబినేషన్లో చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు శారద గారు. శారద గారిని ప్రత్యేకించి ప్రేమించినటువంటి సందర్భం అన్నమాట. ఓ మేజర్ చంద్రకాంత్, సర్దార్ పాపారాయుడు, చండశాసనుడు ఇట్లాంటి సినిమాల్లో ఎన్టీ రామారావుతో పోటీపడి నటించడం వల్ల ఆవిడలో ప్రత్యేకమైన గౌరవం ఉండేది. ఆయన పిలుపు మేరకే ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 95లో ఆవిడ గెలుపొందడం కూడా జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది, చక్కగా మాట్లాడేది. అయితే ఆవిడ మెంటాలిటీ నాకు తెలిసి రాజకీయాలకు సూట్ అవ్వదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదు ఒకటి, ఎవరైనా మాట్లాడితే దాన్ని చూసి బాధపడకూడదు 2, 3 ఏమిటంటే ఇక్కడ పదవిలో ఉన్న వాళ్ళే సర్వే అవుతారు. రాజకీయాల్లో ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్ళిపోయి రాజకీయాల్లో ఖర్చు పెట్టాలంటే ఆడవాళ్ళకి అది కుదరని పని. వాస్తవాలు చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు పదవి ఉందనుకోండి, ఏదో ఒక పొజిషన్ ఉన్నట్టయితే, ఏదైనా మినిస్టర్ పదవో లేకపోతే ఏదో ఉన్నట్టయితే దానికి కొన్ని దానికంటూ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ కేటాయించిన వాటిలో ఖర్చు పెట్టుకొని తిరుగుతారు. వాళ్ళు అనుకున్న పనులు చేయగలుగుతారు. సపోజ్ ఒక నియోజకవర్గంకి ఆవిడ తెనాలి నియోజకవర్గంలో నిలబడింది, వెళ్ళిన తర్వాత ఏదో మంచి పనులు చేయాలి కదా. ఇంకోట్లా మీకు ఈ రోడ్లు వేయించాను, లేదా మీకు ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చాను, లేకపోతే పరిశ్రమ తీసుకొచ్చాను, లేదా మీకు హై స్కూల్ కట్టించాను, ఏవో అంటే నియోజకవర్గంతో సంబంధమైనటువంటి పనులు ఏవో చేయించాలి కదా. వెళ్ళామంటే అక్కడ ఏదో ఖర్చులు పెట్టాలి కదా, ఎంతో కొంత నిధుల్ని కేటాయించాలి కదా. అవన్నీ లేకపోయినప్పుడు అభిమానం ఉన్నటువంటి నాయకుడికి కానీ నాయకురాలకు కానీ కొంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఓట్లేసి గెలిపించారు కదా, అక్కడికి వెళ్ళినట్టు వాళ్ళ మొహం ఎలా చూస్తాం మనం? వాళ్ళు ఏదైనా కోరినట్టయితే అయ్యో నా చేతుల్లో లేదంటే మరికే నాయకురాలు ఎందుకు దండగా. అందువల్ల ఇట్లాంటి విషయాల్లో కొంతవరకు ఆవిడ డిస్కరేజ్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి ఈ రాజకీయాలు ఎందుకు మనకని చెప్పి తప్పుకుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసింది.
కలిసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఆవిడ అంటే ప్రజా సేవ చేయాలంటే, సాంస్కృతికంగా సేవ చేయాలంటే దానికి రాజకీయాలు పదవులు అవసరం లేదని ఇప్పుడు ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా దాన్ని ఏమంటే బద్రీనాథ్, కేదార్నాథ్ కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పుడు మానస సరోవరం వెళ్ళే యాత్రికులకు కానీ వీళ్ళందరికీ అన్నాలు కానీ మామూలుగా ఏదో విధంగా మానవ సేవే మాధవ సేవ అని ఆ మానవ సేవ నారాయణ సేవ చేస్తున్నారు. పేదవాళ్ళకి అన్నం పెట్టడం కానీ, వస్త్రాలు ఇవ్వడం కానీ, లేదా ఇంకేదో వాళ్ళు వైద్య సదుపాయాలు అందించడం కానీ. అంటే సేవ చేయడానికి పదవులు అవసరం లేదు, సేవ చేయడానికి ఒక ట్యాగ్ లైన్ అవసరం లేదు, సేవ చేయడానికి ఒక పార్టీ అవసరం లేదు, సేవ చేయాలంటే మనసుంటే చాలు అనుకున్న వ్యక్తి శారద. కాబట్టి స్టిల్ ఇంకా సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తుంది. ఓకే. సో అంటే తన వైవాహిక జీవితం బాగోకపోయినా సో సినిమాల పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సో అందరికీ కూడా చాలా ఇష్టమైన నటి కూడా శారద గారు. సో 3 సార్లు ఊర్వశి అవార్డు గెలుచుకున్నారు. అవునవును. సో ఆమె జీవితంలో ఉన్నటువంటి ఎన్నో కష్ట సుఖాల గురించి కానీ అసలు ఎన్నో విషయాల గురించి మా ప్రేక్షకులకి మాకు తెలియజేశారు రామారావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. శారద గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అవును. ఎందుకంటే చిన్న నటిగా ఆవిడ ప్రవేశించారు, కామెడీ ఆర్టిస్ట్గా ఉంటూ హాస్యపాత్రలు వేస్తూ భాష మలయాళంలో పెద్ద ఆర్టిస్ట్ అయ్యి 3 సార్లు జాతీయ అవార్డు తెచ్చుకొని ఇక్కడ తెలుగులో ఉన్న అగ్రనటులు అందరి పక్కన చేసి ఆ కో స్టార్స్ వీళ్ళందరూ పోయి కృష్ణ గారు, శోభన్ బాబు గారు, హర్నాథ్ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ అగ్రనటులే కదా. వీళ్ళ పక్కన కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో చేసి శారద ఒక ప్రత్యేకమైన విలక్షణమైన నటి అని ముద్ర వేసుకున్నటువంటి శారద గారి గురించి ఈరోజు చెప్పుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రేక్షకులకు కూడా సో ఎన్నో విషయాలు తెలియజేశారు శారద గారి గురించి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శారద గారి గురించి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం కదా. సో మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.